హాయ్! ఈ రోజు పొదరిల్లు సీరియల్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండేది ఒకే ఒక్క బాత్రూమ్ అయ్యేసరికి ఆ బాత్రూమ్ కోసం చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. అంటే మహా నిద్ర లేవలేదు కాబట్టి ఆ బాత్రూమ్ వచ్చేసి వెళ్ళాలా ఎలా అని చెప్పేసి ఒకరు ఒకరు తిట్టుకుంటా కాదు సరదాగా ఉంటారనమాట. అంటే బాత్రూమ్‌లోకి వెళ్ళాలి ఒకే ఒక్క బాత్రూమ్ ఉండింది. ఇంకా చక్రి వచ్చేసి ఎలా ఉంది బాత్రూమ్ నేను చూసొస్తానని చెప్పవటం. ఇంకా కన్నా వచ్చేసి అన్న నేను పోవాలన్న బాత్రూమ్‌కి అని చెప్పడం. వాళ్ళ పెద్దన్న మాధవ్ ఉండరా మహా అయితే అమ్మాయి అయితే నిద్ర లేదు. ఆ అమ్మాయి పోయిన తర్వాత మీరంతా పొండి అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆ అమ్మాయి కూడా లేస్తుంది. అంతలోపు ఈ లోపల చిన్న కన్నా అయితే బాత్రూమ్ లో స్నానం చేస్తా ఉంటాడు. అమ్మాయి లేచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి చక్కెర అడిగితే బాత్రూమ్ కి వెళ్ళాలా అని చెప్పినాడంటే సో అక్కడ కన్నా ఉన్నాడు లోపల అనేసి కన్నా ఉండేసా వదిన నేను వచ్చేస్తున్నానని చెప్పేసి అతనికి గబగబా వచ్చేస్తాడు. నేను గార్డెన్ లో స్నానం చేసుకుంటానని చెప్పేసి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద లక్షాధికారి అమ్మాయి అంత చిన్న ఇంట్లో ఎలా మెదుగుతున్నది ఎలా ఉంటున్నది సీరియల్. ఈ సీరియల్ కూడా చాలా బాగుందని టీఆర్పీ కూడా 9-10 అయితే వచ్చేసిందని తెలుస్తా ఉంది. టీఆర్పీ కూడా చాలా బాగుంది. అట్లాగే మా టీవీ వాళ్ళు వీళ్ళ రిసెప్షన్ ఫంక్షన్ అయితే చేస్తా ఉన్నారు. ఆ ఎక్కడో వాళ్ళ అడ్రస్ కూడా పెట్టున్నారు చూడండి. ఆ రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారంట. ఇకపోతే మనం స్టోరీలోకి వెళ్ళిపోతాము. అంత చిన్న బాత్రూమ్ ఎలా స్నానం చేసి బయటకు ఆ అమ్మాయి స్నానం చేసి బయటకు చేసరికి వీళ్ళంతా బయట ఉండాల్సి వస్తా ఉంది. అంత ఇబ్బందిగా ఉందన్నమాట. ఇంకా సరే ఇంకా కట్ చేస్తే మహా వచ్చేసి టీ తాగుతుందా కాఫీ తాగుతుందా అని చెప్పి మాధవ్ అయితే చక్రిని అడుగుతుంటాడు. ఏమో అన్న కాఫీ అయినా తాగొచ్చు టీ అయినా తాగొచ్చు నాకు తెలియదు అనేసరికి ఎలా ఏంట్రా అంటే ఏమో తనకి ఏది ఇష్టమైతే అదే ఇవ్వులే అని చెప్పేసి చక్రి వచ్చేసి మాధవ్తో అంటాడు. అలాగే చెప్పి మాధవ్ వచ్చేసి టీ తీసుకొచ్చి కలిపి తీసుకొస్తాడు అనమాట. అందులో అప్పుడు అమ్మాయి స్నానం చేసి వచ్చి బట్టలు ఎక్కడ ఉతుక్కోవాలా అంటే వాషింగ్ మిషన్ లేదు రిపేర్ కి వచ్చింది రిపేర్ కి ఇచ్చినాం అని చెప్పి చక్రి అంటాడు. సరే వాషింగ్ ఏరియా ఎక్కడ ఉతుక్కోవాలంటే అక్కడ పెద్ద బండ చూపించి ఆ బండ్లో ఉతుక్కో అంటాడు. మళ్ళీ నీళ్లు అంటే మళ్ళీ దాంట్లో నుంచి బట్టలు తీసి ఇచ్చి ఇదిగో నీళ్లు దీంట్లో ఉతుక్కోవాలా అని చెప్పని అంటాడు అనమాట. అనేసరికి మీ దగ్గర ఫోన్ ఇస్తారా మా వదినకి ఫోన్ చేసుకోవాలనేసరికి సరే అని చెప్పి ఫోన్ అయితే ఇస్తాడు. ఫోన్ తీసుకొని వాళ్ళ వదినకైతే కాల్ చేస్తుంది. వాళ్ళ వదిన చక్రి ఫోన్ చేశాడు అనుకుని ఏరా ఎందుకు చేసావు నువ్వు ఫోన్ అని చెప్పి తిడుతుంది. అంతలోపు నేను అనేసరికి ఎంత పని చేసావు మహా ఏం చేసావు ఎక్కడున్నావు నీ వల్ల వచ్చేసి మామయ్య గారు ప్రాణం తీసుకో అంత పని అయ్యారు హాస్పిటల్ జాయిన్ అయ్యారు ట్రీట్మెంట్ అయితే జరుగుతున్నది అనేసి వాళ్ళ వదిన చెప్తుంది. ఇక్కడైతే మహా అయితే ఏడుస్తా ఉంటుంది. ఇక్కడ ఏడుస్తా ఉంటే చుట్టుపక్కలంతా వాళ్ళ ఉదయాన్నే ఏం పనులు ఉండవేమో వాళ్ళు వచ్చేసి అక్కడ నిల్చుకొని ఏమైంది అని చెప్పి వాళ్ళ ఇంటి సైడ్ చూస్తా ఉంటారు. ఇప్పుడు సీరియల్ కాబట్టి చెప్పింది కానీ మన ఇల్లు ఒకవేళ గొడవ జరుగుతుంటే పక్కన వాళ్ళంతా ఏం జరిగింది అని చూస్తుంటారా మేబీ పల్లెటూళ్ళలో అలా ఉంటుందేమో నాకు తెలియదు. మామూలు ఏరియాలో అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కన వాళ్ళు పట్టించుకోరు కదా. ఏదో ఉదయాన్నే వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి కదా. అట్లా కాకుండా వీళ్ళు ఉదయాన్నే వచ్చి ఏం జరుగుతుందో చూస్తున్నా కనీసం ఏం జరిగిందని కూడా అడగరు ఎవరు వాళ్ళు ఊహించుకుంటా ఉంటారనమాట. అందులో ఏడుస్తున్నసరికి వాళ్ళ చుట్టుపక్కల చూసావా వచ్చిన 2 రోజు ఏడుస్తున్నది తిరిగి ఆమె వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె చెప్తుంది. ఆమె చెప్పకుండా వీళ్ళే మాట్లాడుకుంటా ఉంటారు. వచ్చిన 2వ రోజే చూడు ఏడుస్తుంది వీళ్ళ ఇంట్లో ఎవరు ఉండరేమో ఆడోళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు చోలు కొరుకుంటా ఉంటారు. ఇంకా ఏడుస్తున్నసరికి వీళ్ళకేం అర్థం కాదు. మహా చక్రి కన్నా కేశ వాళ్ళంతా వచ్చి ఏమైంది అంటే ఇలా మా నాన్న హాస్పిటల్ వెళ్ళినాడంటే నేను హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్తే సరే చక్రి వెళ్ళి తీసుకుపోరా అని చెప్పి వాళ్ళ అన్న అయితే చెప్తాడు. సరే తీసుకుపోతాను కన్నా నేను కూడా వచ్చేదంటే నువ్వు చిన్న పిల్లడు కదా వద్దులేరా నువ్వు మేము పోతామని చెప్పేసి వాళ్ళని తీసుకుపోతా ఉంటారు. ఇంకా కట్ చేస్తే ఇక్కడ మహా వాళ్ళ నాన్న అంటున్నా ఇక్కడ చక్రి వాళ్ళ నాన్న టీవీ ఒక దగ్గర కూర్చో ఉంటాడు. పెదనాన్ని ఆయన కడుపుకు పుట్టిన అన్న అయినా సరే ఇతన్ని ఎప్పుడు దుమ్మతి పోస్తా ఉంటాడు. అంతలోప్పుడు వాళ్ళ మా చక్రి వాళ్ళ నాన్న ఉండేసి అంటాడు ఎందుకు మా ఇంటికి పెద్ద కోళ్ళు వచ్చిందంటే ఏం కోళ్ళలే మీ కొడుకు ఎన్ని మాయ మాటలు చెప్పుంటాడులే బలవంతంగా తీసుకొచ్చి ఉంటాడులే అని చెప్పి ఆయన మాట్లాడుతుంటాడు. ఆ చుట్టుపక్కల కూడా ఆయనకే సపోర్ట్ చేసి మాట్లాడుతుంటాడు వాళ్ళ అన్నకే సపోర్ట్ చేసి మాట్లాడుతుంటాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే ఒక ఎదుగుతా ఉంటే మన బంధువులే మనని నానా మాటలు అంటూ ఉంటారు. అంటే ఎవరిని ఎదగనేరు అనమాట. వాళ్ళు ఎలా ఉంటారు అలాగే ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఆ ఇల్లు కావాలన్నమాట. ఆ ఇల్లు ఇచ్చేసి పొండి మేమైనా బాగుపడతాం మీ ఇంట్లో ఎవరు ఉండరు నీకు ఆల్రెడీ 2 పెళ్ళైనా ఆడవాళ్ళు నిలిచారా లేదు అని చెప్పేసరికి ఇక్కడ వీళ్ళింట్లో మహా వెళ్ళిపోతే వెళ్తానని చెప్పి అంటుండేది కదా. అక్కడ చూసి ఆ టీ బొంగ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి వెళ్ళిపోతా ఉంది చూడు వెళ్ళిపోతుంది చూడు ఎవరు ఉండడు మీ ఇంట్లో అనేసరికి ఆ పెదనాయన అంటే ఆ అమ్మాయికి మహా వాళ్ళ మామగారికి వాళ్ళ అన్న కూడా ఉండి అంటాడు చూసావా నీ ఇంట్లో ఎవరు ఉండరులే అని చెప్పేసి ఎగురుతా ఉంటాడు. పాపమ్మో చక్రి వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడతా ఉంటాడు. అంటే కారు పోతా ఉంటుంది కారు పోతుంటే కొడుకే కదా పిలిచి అడుగుండొచ్చు కదా అటు అడగడు. అయ్యో వెళ్ళిపోతున్నదని చెప్పి ఏడుస్తా బాధపడతా ఉంటాడు. నాన్నకు నలుగురు అలా మాట్లాడేసరికి చాలా బాధపడి పోతా ఉంటాడు అనమాట. ఇంకా చక్రి వచ్చేసి మహాతో అండి మీరు బాధపడవాకంటే మా నాన్న కదా నేను ఎందుకు బాధపడకుండా ఉంటానని చెప్పి మహా అంటుంది. కరెక్టే కాదని చెప్పని బాధపడవకంటే నేను ఒక్కదాన్ని ఎందుకు కారణం అవుతాను జుట్టుపోలు కూడా కారణం మా నాన్న ఇట్లా అయింది అనుకంటే అవునండి వాడు అన్నింటికి కారణము ఆ జుట్టుపోలు గాడే అని చెప్పేసరికి అదిగో అదంతా కాదు అన్నిటి కారణం మీరే అంటుంది. వాడంటే భయం మరీ బాగుంది
వీళ్ళను కమెడీని కొట్టుకొని నన్ను చంపేసినట్టు అనుకోని మనసులో అందరూ ఇక్కడ నన్నే అంటావు, నేనే కదా హెల్ప్ చేశానని చెప్పి మనసులో అనుకుంటా. అందుకే ఆడపిల్ల కల మేము ఏడుస్తున్నప్పుడు మధ్యలో దూరి ఏదైనా గెలికితే మేము ఇట్లాగే మాట్లాడతాం, మేము ఇట్లాగే రివర్స్ అవుతాం అనమాట మేము. అది ఇంకా మనకి రేపటి ఎపిసోడ్ లో మహా వచ్చి వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి వెళ్తుంది. ఇదే చెప్పిన రివ్యూ బాగుందని అనుకుంటున్నా. మీకు వీడియోస్ నా వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.